హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నరసింహ. కాంగ్రెస్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రధాన పక్షం కూడా నువ్వా నేనా అనే రేంజ్లో అయితే రాజకీయాలు మాటల యుద్ధం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా లగచర్ల కానీ ఇక మిగతా పథకాల విషయంలో కానీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ని విమర్శిస్తున్న నేపథ్యంలో మనతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కౌశిక్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రణాళిక ఎలా ఉండబోతుంది, ఇలాంటి తదితర అంశాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. సార్, కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చి 1 ఇయర్ పూర్తి చేసుకుంటే అసలు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ కార్యాచరణ? అంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఏదైతే చేసిండో కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల కాలంలోనే అంతకన్నా ఎక్కువగా అయిన ఇచ్చిన మాటలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కావచ్చు, అదేవిధంగా చెప్పని అంశాలు కూడా చాలా నెరవేర్చింది. కాబట్టి అవన్నిటిని కూడా కిందికి తీసుకుపోయి దానిలో భాగంగా ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దానిలో భాగంగా ఈ 1 ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నాం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 10 సంవత్సరాల కాలం ఏ విధంగా మోసం చేసిన అన్ని విషయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించే దానిలో భాగంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈరోజే కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. సో 6 గ్యారెంటీల విషయంలో అమలు ఎలా ఉంది అసలు ప్రజా క్షేత్రంలో? 6 గ్యారెంటీల్లో చాలా గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. కాకపోతే కొన్ని గ్యారెంటీలు ఆర్థిక పరిస్థితి పోక మూలంగా కొంత లేట్ అవుతున్నమాట వాస్తవమే. ఖచ్చితంగా భవిష్యత్తులో భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రధానంగా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, మహిళలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. సో మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక యజ్ఞాన్ని చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని మీద ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది, డిపిఆర్ కానీ ఇలాంటివి వాటి విషయంలో? ఆల్రెడీ 142 కోట్ల రూపాయలతోటి డిపిఆర్ను 3 సంవత్సరాలకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా ఖచ్చితంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఆ ప్రాజెక్టు నెరవేర్చబోతా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మంచి సంస్థలతోటి ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేసే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖచ్చితంగా మూసి పూర్తయినట్లయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. హైదరాబాద్కు వచ్చే ఆదాయం పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది, ఎకో టూరిజం పెరుగుతుంది. అదే కాకుండా ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ ఒక నగరంగా ఉండబోతుంది. కాబట్టి దాన్ని చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక దశలో అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదేమైనప్పుడు కూడా మూసి పూర్తి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఖచ్చితంగా దాని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సో లగచర్లకు సంబంధించి ఇది హాట్ టాపిక్గా నడుస్తుంది. దీనికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి మీద కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంది. తదుపరి కేటీఆర్ మీద కూడా అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్తుంది? అంటే లగచర్ల ఇష్యూను బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేసే ప్రయత్నం. ఎందుకంటే గ్రీన్ ఫార్మా పెడుతుందని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. అక్కడ పెట్టేది ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే, గ్రీన్ ఫార్మా కాదు. గ్రీన్ ఫార్మా వద్దని చెప్పేసి రైతులు చెప్పడంతో ముఖ్యమంత్రిగా తన నిర్ణయాన్ని మార్చుకొని ఇండస్ట్రియల్ పార్క్గా అక్కడ పెడతా ఉన్నారు. టెక్స్టైల్ పార్క్ రాబోతూ ఉంది. దానిలో భాగంగా 1200 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు 30 సార్లు అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో చర్చలు జరిపిండు. అక్కడ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ 2,25,000 రూపాయలు ఉంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 7 లక్షలు మాత్రం ఇవ్వాలి. కానీ 18 లక్షలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అదే కాకుండా ఒక ఎకరాకి 150 గజాల జాగా అంటే 15 లక్షలు, 10,000 రూపాయల గజం ఉంది, 15 లక్షలు. అదే కాకుండా అక్కడ ఇల్లు కానీ ఊరు కానీ పోకున్నప్పటికీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రధానంగా బోర్లకు కావచ్చు, అదే కాకుండా కొట్టాలకు కావచ్చు, బావులకు కూడా, మోటార్లకు కూడా ప్రభుత్వం ప్రత్యేక పరిహారం అందిస్తుంది. అదే కాకుండా ఇంటికొక ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగం ఇవ్వబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంట్లో నిజంగానే నలుగురు చదువుకుంటే నలుగురికి ఉద్యోగాలు. ఇప్పటికే అక్కడ ఆల్రెడీ హెల్త్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి 50 పడకల హాస్పిటల్, ఐటీఐ వచ్చింది, ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, పీజీ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అదే కాకుండా ఆ ప్రాంతం నుంచి బాంబేకి ప్రతిరోజు ఒక బస్సు పోతుంటుంది. అంటే వలస కార్మికులు బాంబే పోయి వస్తుంటారు అన్నట్టు. అదే కాకుండా హైదరాబాద్ కూడా వలస కార్మికులు వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెడితే తప్ప ఆ ప్రాంతం డెవలప్మెంట్ కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సదుద్దేశంతో అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ముందుకు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా హరీష్ రావు గారు కలెక్టర్ గారిని, అదేవిధంగా కడా అధికారిని, రైతుల ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతమొందించినట్లయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేస్తారు. ఆ ఫైరింగ్లో చాలా పెద్ద ఎత్తున రైతులు చనిపోతారు. కాబట్టి రైతుల ఇష్యూను జాతీయ స్థాయి ఇష్యూ చేసి కొడంగల్లు రేవంత్ రెడ్డి గారు కాబట్టి దాన్ని నైతిక బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసినట్లయితే నేను కేసుల నుంచి తప్పించుకోవచ్చు, నేను జైలుకు పోకుండా ఉండొచ్చు అని ఒక దురుద్దేశంతో కేటీఆర్ గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు, అదే కాకుండా వారి కింద సురేష్ వీరంతా కలిసి కుట్రపూరితంగా
అక్కడ గలాట క్రియేట్ చేసి గిరిజనులు బలి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ కుట్రకోణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేసే దానిలో పోలీసు వాళ్ళు చాలా సీరియస్ తీసుకున్నారు. ఖచ్చితంగా లగచర్ల ఘటనలో కేటీఆర్ గారు ఉన్నట్టుగా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు నిర్ధారిస్తున్నారు. కాబట్టి లగచర్ల ఇష్యూ కావచ్చు, అదే కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ధరలు కావచ్చు, ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకు పోతే అటే తప్ప ఇటు వచ్చే పరిస్థితి ఉండదు. సో ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో కూడా ఒక సంచలనమైనటువంటి విషయం. ఇప్పుడు దాని మీద దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఎవరైతే కలెక్టర్స్ ఉన్నారో ఆ స్కామ్‌కి సంబంధించి కూడా కేసీఆర్ కూడా ఖచ్చితంగా విచారణకు రావాలని చెప్పేసి కదా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎట్లా అంటూ ఉంటుంది అసలు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరుంటే వాళ్ళు, అంటే వీళ్ళు వాళ్ళనే కాదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆనాడు మునుగోలు ఎలక్షన్ సందర్భంగా కావచ్చు, అదే కాకుండా దుబ్బాక ఎలక్షన్ సందర్భంగా కావచ్చు, హుజురాబాద్ ఎలక్షన్ సందర్భంగా కావచ్చు, ఫ్రీగా వచ్చిందిగా అని చెప్పేసి ఒక్కొక్క ఎమ్మెల్యే ఇద్దరు పేర్లు ఇచ్చి ఏకంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడేది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఫ్రీగా ట్యాపింగ్ చేస్తుందని చెప్పేసి ఏకంగా ఒక్కొక్క ఎమ్మెల్యే 2-3 నెంబర్లు ఇవ్వడంతో ప్రధానంగా ట్యాపింగ్ జరిగింది. కాబట్టి దానిలో భాగంగా ఆల్రెడీ చిరుమర్తి లింగయ్య గారిని విచారించారు సిట్, అదే కాకుండా జైపాల్ యాదవ్ గారిని విచారించారు. తర్వాత చాలామందిని విచారించే అవకాశం ఉంది. అదే కాకుండా కార్ రేసింగ్ వ్యవహారంలో 17A కింద గవర్నర్ గారి అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఖచ్చితంగా గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే దానిలో కావచ్చు, అదేవిధంగా వారిని ఇంట్రాగేషన్ చేసే దానిలో ఖచ్చితంగా ఏసీబీ ముందుకు పోతుంది. కాబట్టి గవర్నర్ గారి అనుమతి కోసం ప్రభుత్వం వెయిట్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా అనుమతి ఇచ్చిన తర్వాత వారి మీద కూడా చర్యలు తీసుకుంటుంది. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏది స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎంపీ సీట్లను పెంచుతుంది అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ హ్మ్, బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుంది. ఎట్లా ఉంది దీని మీద అసలు? అంటే ఎంపీ స్థానాలు ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతాయి. అసెంబ్లీ స్థానాలైనా పార్లమెంట్ స్థానాలైనా 2009 తర్వాత మళ్ళీ పెరగలేవు. కాబట్టి ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఖచ్చితంగా పెరగాలి కరెక్టే, కానీ సౌత్ ఇండియాకు ప్రధానంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చుతారో చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్లో నార్త్ ఇండియా వాళ్ళ పెత్తనం పెరిగింది, వారి సంఖ్య ఎక్కువ కాబోతూ ఉంది. నార్త్ ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో కాకపోవడం మూలంగా ప్రధానంగా అక్కడ జనాభా పెరిగింది. సౌత్ ఇండియాలో ప్లానింగ్ ఫాలో కావడంతో ప్రధానంగా జనాభా తగ్గింది. కాబట్టి ఈ నష్టాన్ని ఏ విధంగా పూడుస్తారో చెప్పిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే భారతదేశంలో సౌత్ ఇండియా నార్త్ ఇండియా డివైడ్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నివృత్తి చేయాలి. అన్ని విషయాల మీద నివృత్తి చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తే తప్ప ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కన సేకరించిన తర్వాత ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే ప్రధానంగా సౌత్ ఇండియాకు నష్టమవుతుంది. కాబట్టి సౌత్ ఇండియా నుంచి ఉన్నటువంటి స్టేట్స్ అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నాయి. కాబట్టి దాన్ని నివృత్తి చేసిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. అంటే ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మరి సౌత్ కూడా నష్టపోతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి దీని మీద ఎలాంటి పోరాటాలు చేస్తుంది? ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం? పోరాటాలు కాదు, సూచనలు మాత్రమే. భారతదేశం కలిసి ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అఖండ భారత్ ఏదైతే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందో, భారతదేశంలోనే సౌత్ ఇండియా అదే కాకుండా నార్త్ ఇండియా అని చెప్పేసి అనవసరంగా వైషమ్యాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నష్టాన్ని ఖచ్చితంగా 2011 సెన్సెస్ ప్రకారం డీలిమిటేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా సౌత్ ఇండియా కూడా న్యాయం జరుగుతుంది. కానీ కొత్తగా జనాభా లెక్కల సేకరణ చేసిన తర్వాత డీలిమిటేషన్ చేస్తే ప్రధానంగా సౌత్ ఇండియాకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి 2011 సెన్సెస్ ప్రకారం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా కోరే అవకాశం ఉంది. అదే కాకుండా ఇప్పటికే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కేరళకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ వీళ్ళంతా కూడా ఆల్రెడీ డిమాండ్స్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కూడా ఖచ్చితంగా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే దానిలో కావచ్చు, పార్లమెంట్లో పోరాటం చేసే దానిలో కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. సో డీలిమిటేషన్కి సంబంధించి కూడా బీజేపీ స్వలాభం చూసుకుంటుంది. సౌత్ రాష్ట్రాలని వెనకబడేయాలి, ఖచ్చితంగా ఏదైతే ఓట్ల బ్యాంకును సాధించుకోవడం కోసం నార్త్కే పూర్తిగా బడ్జెట్ని కట్టబెట్టే విషయంలోనే ఇదంతా చేస్తుంది. పార్టీని స్వలాభంతో ముందుకు నడిపించుకోవడం కోసమే, అధికారం కోసమే కూడా ఇదంతా చేస్తుందని అంటున్నారు. ఎట్లా తీసుకోవాలి? అంటే సౌత్లో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా సీట్లు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటకలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కేరళలో కావచ్చు, తమిళనాడులో భారతీయ జనతా పార్టీ కనీసం సింగిల్ డిజిట్ కూడా లేదు. కాబట్టి ప్రధానంగా సౌత్ ఇండియా మీద భారతీయ జనతా పార్టీ శీతకన్ను చూపుతూ ఉంది. ఏ నిధులు వచ్చినా, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వచ్చినా కూడా అన్ని నిధులన్నీ కూడా గుజరాత్ తరలిపోతూ ఉన్నాయి, లేకపోతే మహారాష్ట్ర తరలిపోతూ ఉన్నాయి, లేకపోతే ఉత్తరప్రదేశ్ తరలిపోతా, లేకపోతే బీహార్ పోతూ ఉన్నాయి తప్ప
తెలుగు రాష్ట్రాలకు ప్రధానంగా తెలంగాణకు నష్టం జరుగుతూ ఉంది. మొన్న బీహార్కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. రైల్వే నిర్మాణం కోసం 6,200 కోట్ల రూపాయలు ఆంధ్ర బీహార్కి ఇచ్చారు. 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక నిధుల కింద ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇచ్చారు. కానీ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ గుండు సున్నా. తెలంగాణ నుంచి ₹1 తీసుకోబోతూ తెలంగాణకి ఇచ్చింది 42 పైసలు మాత్రమే. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పైసలే తెలంగాణ పైసలు 48 పైసలున్నాయి. కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిస్తే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక నిధులు తీసుకురావడం లేదు. నరేంద్ర మోడీ దగ్గరికి పోయి కనీసం అడగడం లేదంటేనే భారతీయ జనతా పార్టీ ఓటు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు చాలాసార్లు మా ఎంపీలతో కూడా పార్లమెంట్లో పోరాటం చేశారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ రావాల్సిన విభజన హామీలు కావచ్చు, 9th and 10th షెడ్యూల్ ఉన్నటువంటి హామీలు కావచ్చు, అది వెనుకబడిన జిల్లాల సంబంధించిన నిధులు కావచ్చు, అదే కాకుండా ఇప్పుడు డీలిమిటేషన్ యాక్టు ద్వారా తెలంగాణ కావచ్చు, సౌత్ ఇండియా జరిగిన అన్యాయం మీద ఖచ్చితంగా మా ఎంపీలంతా కూడా పోరాటం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా సౌత్ ఇండియా కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం అండగా ఉంటుంది. సో అభివృద్ధి విషయంలోకి వస్తే మెట్రో విస్తరణ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తుంది. అప్పుల తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇంత సంచలనాత్మకమైన నిర్మాణాలు తీసుకొని ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ అనేది తలమానికము. తెలంగాణ మణిహారం హైదరాబాద్లో మెట్రో విస్తరించిన, హైడ్రాని తీసుకొచ్చిన, మూసిని పునర్జీవింపజేసిన, త్రిబుల్ తీసుకొచ్చిన, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిన హైదరాబాద్ ప్రాంతానికి ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాదు ఉపయోగకరంగా ఉన్నప్పుడు హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. ప్రపంచ నగరాలతో పోటీ పడినప్పుడు తెలంగాణకు రావాల్సిన గణనీయ ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. కాబట్టి అట్లాంటి మహానగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ నగరాలతో పోటీ పడాలంటే ఖచ్చితంగా మెట్రో అనేది విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయం చాలా రాష్ట్రాల్లో అసలు సిటీలు కూడా లేని పరిస్థితి. కాబట్టి ఉన్నటువంటి హైదరాబాద్ని కాపాడుకోపోయినట్లయితే భవిష్యత్తుకు అంధకారం అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్కు అండర్గ్రౌండ్ వాటర్ సమస్య కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కావచ్చు, అన్నిటికీ పరిష్కారం చూపించాలంటే ఖచ్చితంగా మెట్రో విస్తరణ అవసరం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అన్న ఫైనల్గా హైదరాబాద్ రాజధాని విషయం ఇది ఇప్పటి నుంచి వచ్చింది కదా, నెహ్రూ కాలం నుంచే దీని ప్రతిపాదన. అప్పట్లో రాజధాని నిజాంల కాలంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా కూడా ఇది ఒక హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి రెండో రాజధానిగా చేయాలి అని. సో రెండో రాజధానిగా చేస్తే సౌత్ ఏదైతే ఉందో లాభపడినప్పటికీ కూడా హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా చేసి పరిపాలన సాగిస్తారంటున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందా? ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ చేస్తుంటే ఎవరు ఒప్పుకోరు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయని చెప్తే కూడా ఎవరు ఒప్పుకోలేదు. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు కోల్పోతాయని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చారు. కాబట్టి హైదరాబాద్ రెండో రాజధానికి ప్రజలు ఒప్పుకుంటారు తప్ప హైదరాబాద్ని కేంద్రపాలితం చేసి రెండో రాజధాని చేస్తుంటే తెలంగాణ ప్రజలు ఎవరు ఒప్పుకోరు. ఖచ్చితంగా భారతదేశంలోనే హైదరాబాద్ అనేది మీరు రెండో రాజధాని చేయకున్నా కూడా ప్రపంచ నగరాలతో పోటీపడే పరిస్థితి హైదరాబాద్కు దాపరించింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. మూసి మీరు ఖచ్చితంగా పూర్తి అయినట్లయితే, హైడ్రా అనుకున్న లక్ష్యాలు నెరవేరినట్లయితే ఇప్పటికీ ఐటీ ఎక్స్పోర్ట్స్ 16% మీరున్నాయి హైదరాబాద్లో. కాబట్టి త్రిబుల్ కావచ్చు, మూసి కావచ్చు, హైడ్రా కావచ్చు, అదే కాకుండా మెట్రో కావచ్చు, ఇవన్నీ పూర్తి అయితే ఖచ్చితంగా హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. భారతదేశంలో అగ్రగామి నగరంగా ఉండబోతా ఉంది. కాబట్టి భారతదేశంలో రెండో రాజధాని చేసినా అభ్యంతరం లేదు. కానీ ఎవరైనా కేంద్ర ప్రాంతం చేస్తున్న మాత్రం తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు, మేము కూడా ఒప్పుకోము. సో ఇక తాజాగా అందినటువంటి వార్త, అదానీ మీద బయట దేశంలో కేసులు పడ్డాయి. దీనికి సంబంధించి కూడా స్కాములు చేశాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అదానీ మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇప్పుడు కవిత మాట్లాడినా మాట్లాడకున్నా వచ్చేది ఏం లేదు. కానీ ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. వారి మీద ఇప్పుడే కాదు, చాలా రోజులు అంది జాయింట్ పార్లమెంట్ కమిటీ జేపీసీఎల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కూడా పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. ఇప్పుడే కాదు, ఆనాడు పెద్ద ఎత్తున ఎప్పుడైతే ఎడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా అదానీ మీద చర్చ జరగాలి, అదానీ వల్ల భారతదేశ పరువంతా పోతా ఉంది, అదానీ అనే వ్యక్తి సెల్ కంపెనీ క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ప్రజాధనం అంతా దోసుకుంటుండని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపించింది. దానిలో భాగంగా పార్లమెంట్లో చర్చ జరగాలి. సెబీ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఏం చేస్తూ ఉన్నాయి, ఫెమా కావచ్చు, ఇవన్నీ చట్టాలను కూడా అదానీ గారు ఉల్లంఘిస్తూ ఉన్నాడని చెప్పేసి పార్లమెంట్లో పోరాటం చేస్తే కూడా భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ గారు చర్చ చేయలేదు.
పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా బయటికి పంపించి ఆనాడు. కానీ ఈనాడు ఏకంగా విదేశాల్లోనే అదాని మీద కేసు అయింది. భారతదేశానికి దాదాపు 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ముడుపులు చెల్లించినని చెప్పేసి విదేశాల్లో కేసు బుక్ అయిందంటే అదాని ఏ విధంగా దోపిడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పిండో అర్థమవుతా ఉంది. కాబట్టి ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూమ్లా పార్టీగా మారి, భారతీయ జూటా పార్టీగా మారి అదాని మేలు కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రజలకంతా తెలిసింది, మేము అదాని చేసే చట్టవిరుద్ధమైన వ్యాపారాన్ని మాత్రమే రాహుల్ గాంధీ గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకం తప్ప చట్టబద్ధ వ్యాపారం అదాని చేసినా లేదు దేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తాం. చట్ట విరుద్ధమైన వ్యాపారం అదాని చేసినా ఈ దేశంలో ఏ వ్యక్తి చేసినా కూడా దాన్ని వ్యతిరేకించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప అదాన్ని ఏదో ఒట్టిగా వేగ్గా మేము తిరస్కరిస్తలేము. ఫస్ట్ నుంచి అదాని మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. హెడెన్బర్గ్ రిపోర్ట్ కావచ్చు, ప్రపంచ దేశాల్లో వారు సెల్ కంపెనీ క్రియేట్ చేసి ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా దోసుకుంటుందని చెప్పేసి మొదటి నుంచి చెప్పినా కూడా నరేంద్ర మోడీ గారు పట్టించుకోలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా నరేంద్ర మోడీ గారు అదానికి అప్పచెప్తా ఉన్నారు. సో కులగణనకు సంబంధించి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ప్రజలను బలోపేతం చేయడం కోసమే సర్వే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి ఎట్లా వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే స్థానిక ఎన్నికలు కానివ్వండి, ఇలాంటి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? ఇప్పుడు కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో పెట్టిరు. దానిలో భాగంగా తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలంటే ఖచ్చితంగా కులగణన చేయాలి. కులగణన మీన్స్ అన్ని కులాలకు సంబంధించిన కులగణన. ఇందులో ఓసీలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన కులగణన జరగబోతూ ఉంది. అందులో మహిళలు, పురుషులు, ట్రాన్స్జెండర్సు, ఓసీలలో ఉన్న సబ్ క్యాస్టులు, బీసీలలో ఉన్న సబ్ క్యాస్టులు, ఎస్సీలలో సబ్ క్యాస్టులు, ఎస్టీలలో సబ్ క్యాస్టులు ఇవన్నీ కూడా తెలియబోతూ ఉంది. కాబట్టి ప్రత్యేక ఆర్థిక పరిస్థితి, అందరి ఆర్థిక పరిస్థితి, జీవన విధానం, ఉపాధి, ఉద్యోగ, అదే కాకుండా కులగణన అన్నీ జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వాస్తవ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో డెడికేషన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేసింది. గతంలో కేసీఆర్ గారు 34% నా బీసీ రిజర్వేషన్ 23% కుదించడంతో ప్రధానంగా 11% బీసీలకు నష్టం జరిగింది. కాబట్టి అట్లాంటి నష్టం జరగవద్దంటే ఖచ్చితంగా సమగ్ర కుటుంబ సర్వే, డెడికేషన్ కమిషన్ ద్వారా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే, అదేవిధంగా డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 42% బీసీల రిజర్వేషన్ ఇచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. చూశారు కదా చరణ్ కౌశిక్ యాదవ్ గారి మాటల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుంది, ఖచ్చితంగా ప్రజా అభివృద్ధి కోసమే కులగణన చేపట్టింది. ఇక అదాని విషయంలో ఖచ్చితంగా గతంలోనే రాహుల్ గాంధీ విమర్శలు చేశారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారని చెప్పేసి కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులు తీసుకుంటుంది, ఖచ్చితంగా ప్రజా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తుంది అని కూడా ఆయన మాటల్లో చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.